దర్శకుడు వంశీ అంటే ఓ ట్రేడ్ మార్క్. ఆయన మూవీస్ అంటే ఓ విజువల్ వండర్స్. వంశీ పిక్చరైజేషన్ అంటే మార్వెలస్. ఇవి వంశీ నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు ఉండే అంచనాలు. మరి అలాంటి దర్శకుడు తన 25వ సినిమా చేస్తున్నాడంటే సిల్వర్ జూబ్లీ స్పెషల్ మూవీగా మరేదో కొత్తదనం పరిచయం చేస్తాడని అందరూ భావిస్తారు. వెన్నెల్లో హాయ్ హాయ్ విషయంలోనూ ఇలాగే అనుకుని థియేటర్స్ కి వెళ్లిన వాళ్ళు నెత్తి నోరు కొట్టేసుకుంటున్నారు. వంశీ అనే మార్క్ అక్కడక్కడా తప్పితే ఎక్కడా కనిపించకపోవడం, హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ ని వెతుక్కునే సన్నివేశాలు ప్రేక్షకులను మైమర్పించకపోగా తల బద్దలు కొట్టుకోవాల్సినంత కసి తెప్పిస్తున్నాయని ప్రేక్షకులు వాపోతున్నారు. అసలు ఏ మాత్రం ప్రమోషన్ లేకపోయినా వంశీ పేరు చూసి థియేటర్స్ కి వెళ్లినోళ్లకు పాత చింతకాయ స్టోరీతో అంతకంటే పాచిపోయిన స్క్రీన్ ప్లే, వందల సినిమాల్లో చూసి విసిగెత్తిపోయిన సీన్స్ ప్రేక్షకులను ఒక్క నిమిషం కూడా ఆకట్టుకోలేకపోయాయనే టాక్ వినిపిస్తోంది. అసలు దివంగత సంగీత దర్శకుడు చక్రి అందించిన మ్యూజిక్ గనక లేకపోతే థియేటర్స్ నుంచి జనాలు పారిపోవడం ఖాయం. ఉన్నంతలో ఆ మ్యూజిక్ ఒక్కటే కాస్త ఆడియన్స్ ను నిలవనీయగలిగింది. ఏ కోసానా వంశీ మార్క్ కనిపించని ఈ సినిమాకి వెన్నెల్లో హాయ్ హాయ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారా అన్నది అందరికీ వస్తున్న మొదటి డౌట్. వంశీజీ, వెన్నెల్లో హాయ్ లేదంట, అంతా మీ బాధుడే అంటున్నారు. వినిపించిందా? మొత్తానికి ఈ మూవీ రిలీజ్ కాకుండా ఇన్నేళ్లు ఆగిపోవడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు బోధపడింది జనాలకు.